అగ్గిపెట్టె కాంచెలి ఇస్త్రీ పెట్టేదాకా ఏ వస్తువైనా కొనుక్కోండి, పక్కా ట్యాక్స్ కట్టాల్సిందే. వస్తువును బట్టి ఇంతో అంతో జిఎస్టీ కట్టే తీసుకొస్తాం. ట్యాక్సులు కడితేనే కదా సర్కార్కు ఆందాని. అట్లాని ఇష్టం వచ్చినట్టు గుంజుతామంటే నడవది. దీనికెంత దానికెంత అని సెంట్రల్ సర్కారే డిసైడ్ చేస్తుంది. గదే లెక్క ట్యాక్సులు కలిపి అమ్మాలే. ఇది మన దేశంలా. ఇక అమెరికా దిక్కు చూస్తే గిట్లున్నది లెక్క. చైనాకు ఛాన్స్ ఇయ్యలేదు, యూరోప్ అని ఊకోలేదు, జపాన్ అని జాలివాడలేదు, వియత్నాంకు ఇలువీయలేదు, తైవాన్ కాడ దగ్గలేదు, ఇండియాని ఇడ్చలేదు. టారిఫ్లతోటి తాండవం ఆడిండు ట్రంప్ సారు. అంటే ఏరే దేశాల వస్తువులు అమెరికాలో అమ్ముకోవటానికి వేసే ట్యాక్సులు అన్నట్టు. వాళ్ళ మాల్ మీద ఏ దేశంలో ఎంత ట్యాక్స్ వేస్తున్నారో లెక్కలు చూసి అందులో సగం గుంజుకునే ఇకమత్ చేసిండు బాజాప్తా. మన దేశానికి వస్తే అమెరికా మాల్ మీద 152 రూపాయలు పన్ను పడుతుంటే మన మీద 126 వేసిండు అన్నట్టు. తమ్ముడే పేకాట ప్యాకెటే అన్నట్టు. మోడీ గారు నాకు మంచి దోస్త్ అనుకుంటేనే టారిఫ్ తోటి దడ ఒట్టిచ్చిండు. India very tough, very tough. Prime Minister just left. He's a great friend of mine, but I said, you're a friend of mine, but... ఖుద్దు అధ్యక్షుల వారే ట్యాక్సుల బోర్డు పట్టుకొని సాటింపేస్తుంటే దునియా మొత్తం షేక్ అయి స్టాక్ మార్కెట్లు దివాలా తీస్తే అమెరికా మార్కెట్లకు లాభాలే లాభాలు. తక్కువ 100కి 10, ఎక్కువ 49 రూపాయలు. చైనా మాల్ మీద 34% ట్యాక్స్ పడ్డది. మనుషులు లేని దీవికి కూడా 12 వేసిండంటే చూడుండ్రిగా. చెల్ గిదేం తరిక, గిట్లయితే బిజినెస్ ఎట్లా నడుస్తాయి అని ఎన్నో దేశాల పెద్దలు లొల్లి పెడుతుంటే చైనాలో అయితే వార్నింగ్ ఇచ్చిండ్రు. సారే ఇల్వాళ్ళకి వచ్చిన కాంచెలి కొలువులు వీకేసుడు, రూల్స్ తప్పిరని ఏరే దేశ పోల నిలగొట్టుడు, గిట్లా ట్యాక్స్ లేసుడు అంత ఆగమాగం చేస్తుండని కోరీ బూకర్ అనే ఎంపీ అమెరికా పార్లమెంట్ లా 2 గంటలు కాదు 4 గంటలు కాదు 25 గంటల 5 నిమిషాలు ఆర్పారు అరుచుకొని రికార్డు కొట్టేసిండు. బయట దేశాలతోటి దోస్తాన ఖరాబ్ చేస్తుండని అందరు గుస్సా అవుతున్నా ట్రంప్ సార్ మాట ఏమో తగ్గేదేలే.